మన మువ్వెన్నెల జెండా రెపరెపలే ఆయన ఎజెండా. ప్రపంచ పటాన మన భరతమాత సగర్వంగా నిలబడేందుకు ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యునిగా ఆయన చేస్తున్న శ్రమ నిరుపమానం. పుట్టుకతోనే స్నేహశీల్యం, సౌభాతృత్వం పునికిపుచ్చుకున్న మన తెలుగు తేజమాయన. ఆయనే శ్రీ పర్వతనేని హరీష్ గారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీర్ లో గోల్డ్ మెడలిస్ట్. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఆయన విద్యను అభ్యసించారు. 1990లో IFS కు ఎన్నికయ్యారు శ్రీ పర్వతనేని హరీష్ గారు. దౌత్యవేత్తగా ఆయనో మేరు శిఖరం. పదవి ఏదైనా తన అకుంఠిత దీక్ష, కార్యశీలతతో దానికి వన్నె తెచ్చారు. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న సమయంలో ఇతర దేశాలతో భారతదేశం ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలతో వ్యవహరించే బాధ్యత కలిగిన ఆర్థిక దౌత్య విభాగానికి నాయకత్వం వహించారు. కేంద్ర విదేశాంగ శాఖలో తూర్పు ఆసియా, బాహ్య ప్రచార విభాగాలలో కూడా పనిచేశారు. భారత ఉపరాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీ, ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కూడా వ్యవహరించారు. కైరో, రియాద్ లోని భారతీయ మిషన్లలో పనిచేశారు. గాజా నగరంలో ఉన్న పాలస్తీనా అథారిటీకి భారతదేశ ప్రతినిధిగా పోస్టుకు నాయకత్వం వహించారు. ఆయన అమెరికాలోని దక్షిణ, నైరుతి ప్రాంతాల్లోని 8 రాష్ట్రాలను కవర్ చేస్తూ 2012 జూలై నుంచి 2016 మార్చి వరకు హ్యూస్టన్ లోని భారత కన్సుల్ జనరల్ గా కూడా పనిచేశాడు. 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం కు భారత రాయబారిగా ఉన్నారు. దశాబ్ద కాలంగా మన తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ కుటుంబ సభ్యునిగా మనతో మమేకమై ఉన్న మనందరి మనిషి ఆయన. తెలుగు సాంస్కృతిక సమితి తన 40వ సంబరాలలో పాల్పంచుకున్న ఆయన స్వర్ణోత్సవ వేళ తానే ప్రత్యేక అతిథిగా వచ్చేందుకు అంగీకరించడం వారి ఉదార భావానికి, తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ పట్ల వారికి గల తమ ప్రత్యేక ప్రేమకు నిదర్శనం. మన తెలుగు జాతికి గర్వకారణమైన శ్రీ పర్వతనేని హరీష్ గారిని హృదయపూర్వక ధన్యవాదాలతో సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తోంది తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ఈవెంట్ శ్రీ పర్వతనేని హరీష్ గారు.